రైట్, సరే చూద్దాం. బేస్ థియరమ్ ఈజ్ డిలీటెడా? సో పేజ్ నెంబర్ 332 నుండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిలీట్ చేశారు. సో నథింగ్ టు వరీ. అండ్ ఇంపార్టెంట్ అనే కాదు, టఫ్ టాపిక్స్ కూడా అవి. సో యూ జస్ట్ లీవ్ ఆల్ దోస్ అండ్ విల్ గో టు ద రిమైనింగ్ థింగ్స్. సో రిమైనింగ్ థింగ్స్లో ఎడిషన్ థియరం ఒకటి ఉన్నట్టుంది కదా. నాకు తెలిసి ఈ సంవత్సరం ఎడిషన్ థియరం మీదనే అడుగుతారు క్వశ్చను. దట్ ఈస్ అ హైలీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఆల్ ఆఫ్ ఇప్పుడు ద హెడింగ్ probability and its applications. Probability and its applications. సో త్వరగా కంప్లీట్ చేద్దాం. ఇవాళ 2Aని క్లోజ్ చేద్దాం. సో 2A మోస్ట్లీ ఐ థింక్ వీ గాట్ ఇట్ ఇన్ 6 పార్ట్స్. ఆన్ యావరేజ్ ఒక 1 hour 1.5 hours వేసుకున్న హార్డ్లీ ఒక 8 hours మొత్తం అయిపోయి ఉంటుంది. సో 2A, సో ప్లీజ్ చెక్ ఇట్. సో షల్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్ from probability. And what is the weightage of probability ra? Can you give me what is the weightage? ఈ చాప్టర్లో ఒకసారి weightage చెప్పండి. weightage is VSAQs I think 0 అనుకుంటా. ఉన్నాయి ఏమన్నా? 0 1. సో VSAQs is 1. short answers is 2. 2 into 2 it's 2 into 4 it's 8. It's a 2. LSAQs, it's what? LAQs antara? LAQs is 2. So it is nothing but 2 into 8 kadamma, 2 into 7, 14. So together this weightage is 24 marks. I think this is one of the highly weighted topic in 2A. Clear? So shall we go quickly? Question number 1. So today we'll try to discuss all the long answer questions from this. Right on. State and prove addition theorem of probability. State and prove addition theorem of probability. State and prove addition theorem of probability. So statement is, right now, నాకు తెలిసి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ విల్ కమ్. 2018లో అడిగాడు, 2020లో అడిగాడు, 21లో ఇది అడగలే. ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇన్ బోత్ ద స్టేట్స్ దే ఆర్ ఆస్కింగ్. సో చెక్ కేర్. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. రైట్ నౌ స్టేట్మెంట్. ఇఫ్ A and B are any two events in a sample space, if A and B are any two, if A and B are any two events of a random experiment, then P of A union B means the probability of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. ముందు ఒక్కసారి స్టేట్మెంట్ జాగ్రత్తగా చూడండి. యూ హ్యావ్ టు రైట్ దట్. మీరు ఊరిక చూస్తూ కుదరదు. దాన్ని ఏం చేయాలి? గుర్తుపెట్టుకొని రాయాలి. ఏంటంటే వాట్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ సేయింగ్? ఇఫ్ A and B are any two events of a random experiment. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ 2 marks క్వశ్చన్ ఉంది కాబట్టి దే మే ఆస్క్ వాట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? లుక్ హియర్. ఐ నో an experiment. I know what are the outcomes I will get. అర్థమవుతుందా? I know what is experiment and I know outcomes. I know what is outcomes. But I don't know exactly which outcome will come out. అర్థం కాలే. నేను ఏం పని చేస్తున్నానో నాకు తెలుసు, ఏమేమి ఫలితాలు వస్తాయో కూడా నాకు తెలుసు. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ విచ్ రిజల్ట్ విల్ కమ్ అవుట్. నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానని నాకు తెలుసు, నాకు మంచి సీట్ వస్తుందో రాదో అని కూడా నాకు తెలుసు. కానీ ఎగ్జాక్ట్గా మంచిది వస్తుందా చెత్తదో వస్తుందా అనేది క్లారిటీ లేదు. మీకు అలా అర్థం కాదు. కానీ ఐ టాస్డ్ ఏ కాయిన్
That is experiment. When I tossed a coin, I know I may get a head, I may get a tail. అంటే ఆ రెండు వస్తాయి అని అయితే తెలుసు. ఆ రెండు రావటాన్ని అవుట్కమ్స్ అంటారు. ఆ టాసింగ్ ఏ కాయిన్ ఇస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ టైలే వస్తుందా చెప్పలేం, ఎగ్జాక్ట్లీ హెడే వస్తుందా చెప్పలేం. సో వాట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? రైట్ డౌన్, పక్కన రాసుకోండి. అంటే ఈ థియరం ప్రూవ్ చేయడానికి ఇది అవసరంలే, కానీ మీకు తెలిస్తే దెన్ ఈ థియరం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. సో 2 మార్క్స్ క్వశ్చన్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్, random experiment is, what is a random experiment? It's an experiment, it's an experiment, it's an experiment in which we know all the outcomes. అర్థమైందా? మనకి తెలుసు ఏమని, ఏమేమి బయటకు వస్తాయో తెలుసు, క్లియర్. But we don't know exactly which outcome will come out. We don't know exactly which outcome will come out. Example, tossing a coin is, tossing a coin is random experiment. Right? Getting what? H or tail is outcomes. So we know the outcomes. We know that we will get head or tail. But we can't say exactly which one will occur. Right, my dear? Such type of experiments are called random experiments. Clear? Similarly, I tossed a die. Die ante telusu kada, cubic dice మీరు ఆడుతూ ఉంటారు కదా. సో ఈ cubic die will have 6 faces. Each face will be taken as one number, numbering from 1, 2, 3, 4 and so on 6. సో cubic die ఇలా తిప్పాము, ఏ ఫేస్ వస్తుందో తెలియదు, బట్ ఐ నో దట్ ఐ కెన్ గెట్ ఎనీ ఆఫ్ 1 to 6. ఇలా త్రో చేసాం రా డైని, I can't say exactly one will come out. No, but I can say that out of 6 anyone can come out. So in this, do you know what is the sample space is? S is called sample space. Sample space, all outcomes. Set of all outcomes. Set ante telusu kada. Set lo there is no repetition. Please take care. Set of all outcomes is called sample space. Can you say what are the outcomes you are getting, Rabai? You are getting header, tail, that's it. These are all outcomes. This is called a sample space of what? A random experiment. Clear or any doubt? ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? రండి, డెఫినేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్టేట్మెంట్ రా ఇది. స్టేట్ అండ్ ప్రూవ్ అన్నప్పుడు స్టేట్మెంట్కి 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? If A and B are any 2 events of a random experiment, then P of A union B is called P of A plus P of B minus P of A intersection B. That is the statement. Then proof is, take it down. సరే, ఇంకొంచెం క్లారిటీగా, అంటే మీరు బట్టి కొట్టడం నాకు ఇష్టం లేదు, దాని బదులు నేర్చుకోకుండా ఉండటమే బెటరు. ఇంకొంచెం సబ్జెక్ట్ చెప్తాను వినండి. చిన్నప్పుడు స్కూల్ డేస్లో మీరు నేర్చుకున్నారు కదా సెట్స్ అని. A set is nothing but a well-defined objects. A collection of well-defined objects is called set. For example, set of natural numbers అంటారా? Natural numbers. ప్రతిసారి ఇంత బండ స్టోరీ రాయలేం కదా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని. సో పీపుల్ విల్ డినోట్ దట్ విత్ ఎ నెంబర్ కాల్ క్యాపిటల్ N. Capital N is a meaning for set of natural number, which is nothing but I can write set of 1, 2, 3 and so on. So similarly, A and B I can take as a 2 sets. I don't know what is there inside the set. ఏముంటాయి inside the set? Outcomes ఏ కదా, outcomes in the experiment ఏ కదా. So okay, clear. This is called set of natural numbers. If I take a universal set, can you spell it? Universal set.
యూనివర్సల్ సెట్ ఈజ్ ఎ సెట్ విచ్ కంటైన్స్ ఎవ్రీథింగ్. అందులో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి, నువ్వు భూమి మీద ఏం చేసినా అవన్నీ ఉంటాయి. సో జనరలీ యూనివర్సల్ సెట్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ పీపుల్ విల్ టేక్ ఇట్ యాజ్ మ్యూ. మ్యూ అంటారు. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూస్తే నా దగ్గర కొన్ని సెట్స్ ఉన్నాయి. జనరలీ ఆ సెట్స్ని వెన్ డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఇది ఒక వన్ ఆఫ్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ సెట్స్ని 3-4 వేస్లో రిప్రజెంట్ చేస్తారు. బట్ వన్ ఆఫ్ ద వే ఈజ్ వెన్ డయాగ్రామ్. ఈ చాప్టర్కి మీకు వెన్ డయాగ్రామ్స్తో చాలా క్లియర్గా క్లారిటీ ఉంటేనే ఫర్దర్గా మూవ్ అవ్వగలుగుతారు. సో ఐ హ్యావ్ సెట్స్ ఏ అండ్ బి. అండ్ వాట్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ అంటే తెలుసు కదా. ఇదిగో ఈ మొత్తాన్ని సెట్ ఆఫ్ ఏ అని తీసుకుంటా, సర్కిల్ ఫార్మేట్లో తీసుకుంటారు. సో ఇలా తీసుకుంటున్నప్పుడు దీని మొత్తాన్ని ఒక బాక్స్లో పెడతారా. క్లియర్? ఇంతవరకేమో ఈ వైట్ పార్ట్తో నేను మార్క్ చేసిందేమో సెట్ ఏ, ఈ ఎల్లోతో చేసింది మొత్తమేమో సెట్ ఎస్ అన్నమాట. ఎస్ స్టాండ్స్ ఫర్ శాంపుల్ స్పేస్. దాట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ సెట్. ఇక్కడ ఈ సినిమాకి అదేగా యూనివర్సల్ సెట్. టాసింగ్ ఏ కాయిన్, వాట్ ఈస్ ద యూనివర్సల్ సెట్ రా? ఆల్ ద పాసిబిలిటీ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ కదా. వాట్ యూ విల్ హ్యావ్? యూ విల్ హ్యావ్ హెడ్స్ అండ్ టైల్స్. టాసింగ్ 2 కాయిన్స్, వాట్ ఐ విల్ హ్యావ్? చూడండి, కామన్ సెన్స్ అప్లై చేయండి. 2 కాయిన్స్ వేస్తున్నావు, ఏమేమి వస్తాయి? వస్తే 2 హెడ్స్ రావచ్చు, హెడ్ టైల్, 2 టైల్స్, టైల్ హెడ్. దోస్ ఆర్ ద పాసిబిలిటీస్. Set of all possible outcomes are called sample space. Sample space can be generally taken as universal set. క్లియర్ కదా? ఇంతవరకు అంతా అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 1 సెట్ ఉంటే పెద్ద ప్రాబ్లం కాదురా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ ఉన్నాయి. 2 సెట్స్ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమేమి అవుతుంటుంది? ఈ రెండింటికి కామన్ ఉండి ఉండొచ్చు, కామన్ లేకుండా ఉండి ఉండొచ్చు. క్లియర్? యూ మే హ్యావ్ కామన్, యూ మే నాట్ హ్యావ్ కామన్. బట్ జనరల్లీ సేమ్ శాంపుల్ స్పేస్ నుంచి మనం తీసుకుంటున్నప్పుడు జనరల్గా ఏముంటాయి నాన్న? దేర్ విల్ బి ఏ కామన్ థింగ్స్ ఉంటాయి కదా. సేమ్ శాంపుల్ స్పేస్ నుంచి తీసుకుంటుంటే ఎందుకు? ఈ రెండింటికి ఒకటే శాంపుల్ స్పేస్. క్లియర్? అర్థమవుతుందా? ఒకవేళ డిఫరెంట్ శాంపుల్ స్పేస్ ఉండి సేమ్ నెంబర్స్ ఉండి ఉండొచ్చు. ఒకటేం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాను, ఇంకొకటేమో డై అన్నాను. డైలో 1 to 6 ఉన్నాయి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్లో కూడా 1 to 6 ఉంటుంది కదా. అంటే కామన్ సంథింగ్ ఉంటుంది. సో కామన్ ఉండటం, కామన్ లేకపోవటం, ఇలాంటి పాసిబిలిటీసే ఉంటాయి. సో దీన్ని నేను సెట్ ఏ అనుకున్నాను, దీన్ని సెట్ బి అనుకున్నాను. కెన్ యూ సే దిస్ ఈజ్ కాల్డ్ ద కామన్ పార్ట్? కామన్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్సెక్షన్. చెప్పండి, ఇంటర్జెక్షన్. దట్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ విత్ ద సింబల్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ కామన్ పార్ట్ నేను ఏమని చెప్పాలో చెప్తారా? ఏ ఇంటర్సెక్షన్ బి. ఎక్కిందా? వాడు అడుగుతుంది అదే కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీనింగ్ ఏంది? ప్రాబబిలిటీ ఆఫ్ కామన్ థింగ్ ఈజ్ డాష్ బోత్. కామన్ థింగ్ ఆఫ్ అక్కరింగ్ బోత్ ఏ అండ్ బి ఈజ్ డాష్ అంటాడు. రైట్. నేను ఒకవేళ జాగ్రత్తగా చూడండి, పింక్ కలర్తో చూపిస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు గెట్ దిస్ పింకిష్ పార్ట్. నో కామన్. ఐ వాంట్ టు గెట్ ఓన్లీ పింకిష్ పార్ట్. దట్ ఈస్ కాల్డ్ ఓన్లీ ఏ. ఓన్లీ ఏ. వాట్ ఈజ్ ఓన్లీ ఏ రా? ఓన్లీ ఏ మీన్స్ ఐ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద కామన్ పార్ట్ కదా. క్లియర్? దట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఏ ఇంటర్సెక్షన్ బి లేంది. ఏ ఇంటర్సెక్షన్ వితౌట్ బి. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐ కెన్ సే ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. క్లియర్? ఎక్కుతుందా లేదా? సిమిలర్లీ ఇది కావాలనుకో, ఐఎమ్ మార్కింగ్ విత్ వైట్. దిస్ వైట్ ఈజ్ కాల్డ్ వాట్ మై డియర్? ఓన్లీ బి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? A bar intersection B also called as B minus A intersection B. Clear? ఎక్కుతుందా? ఇలా జాగ్రత్తగా 1 by 1 స్టెప్ అర్థం చేసుకుని అవన్నీ కలిపేస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. నో సార్, ఐ వాంట్ కంప్లీట్ది కావాలి. ఏరే కలర్ పెడుతున్నాను.
ఐఎమ్ గోయింగ్ విత్ బ్లూ. లుక్ హియర్ ఆల్ ఆఫ్ యూ. బ్లూ కనపడదా? రెడ్ అంట. ప్రేక్షకుల కోరిక మేరకు రెడ్ ఆల్రెడీ పింక్ ఉంది. కలర్స్ లేవా? వైట్ ఆల్రెడీ ఉంది. బోర్డు బ్లాక్ మార్చితే ఇది మారిపోద్దా? సినిమా ఉంటుందా? లెట్ మీ మర్చిపోయాను మొత్తం. సెట్టింగ్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్ బ్లాక్. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు ఏం కలర్ వాడాలి? So this total I am taking, my dear, with the green. This green is called as actually total. A or B. A or B. That is generally denoted as A union B. ఇప్పుడు జాగ్రత్తగా ఇంక అర్థం చేసుకోండి. దీన్ని యూనియన్ అంటున్నాం కదా. యూనియన్ meaning is total. Intersection meaning is common. యూనియన్ అన్నప్పుడు మనకి or అనే మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది? or అనే మీనింగ్ వస్తుంది. ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు and అనే మీనింగ్ వస్తుంది. క్లియర్? ఒక్కసారి ఇంతవరకు బేసిక్స్ రాసుకోండి, దెన్ విల్ ప్రూవ్ ద థీరం. ఎందుకంటే మనం ప్రాబబిలిటీని బట్టి కొట్టామంటే ఇప్పుడు బాగానే అర్థమవుతుంది, రేపు ఎగ్జామ్లో మర్చిపోతారు. మనకు కావాల్సింది ఎగ్జామ్ కదా. పాయింట్ అర్థమవుతుందా? అరే ఎండ్ ప్రిపరేషన్ని బుర్రలో పెట్టుకొని చదవాలి. కానీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ సంథింగ్ ఎట్ ద ఎండ్, డోంట్ లెర్న్ ఎట్ ఆల్ దట్ థింగ్, వేస్ట్ ఆఫ్ టైం. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎండ్లో నేను దీన్ని రాయగలనా, చేయగలనా, చేయలేకపోతే ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా నేర్చుకోవాలి. చెక్ ఇట్. సో డియర్ స్టూడెంట్స్ ఆన్లైన్, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సార్ మోటివేషన్ ఫీల్డా? మోటివేషన్ ప్లీజ్ సార్. ఓకే, మోటివేషన్ ప్లీజ్. రైట్, విల్ డూ మోటివేషన్. డ్యాన్స్ ప్లీజ్ సార్ అంటే విల్ డూ డ్యాన్స్. ఏంటో భలే ఉంటారు మీరు. చేద్దాంరా మోటివేషన్. దేనికి కావాలి నీకు? చదువుకోవడానికా లేకపోతే ఏదైనా మంచిగా సినిమాకా? సరే, ఇదంతా అర్థమైందా? క్లియర్? షాల్ వి ప్రూవ్ దెన్? త్వరగా ప్రూఫ్. ఇది ప్రూఫ్ చేసుకునే ముందు ఇంకొంచెం తెలియాలరా. ఈ చాప్టర్ మొత్తం చెప్తున్నట్టుందా ఇండైరెక్ట్గా. ఈవెంట్స్ ఏబి ఉన్నాయి కదరా. ఏబిని ఇలా అంటారా నాన్న, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. స్పెల్ ఇట్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీనింగ్ ఈజ్ దేర్ ఈజ్ నో కామన్. అయ్యా ఇది తెలుసా మీనింగు? నల్ సెట్ 5, నో కామన్. ఇప్పుడు రెండు పనులు చేస్తున్నాను. ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది. దెర్ ఈజ్ నో కామన్ పార్ట్. కామన్ లేకపోతే ప్రాబబిలిటీ 0 అయిపోద్ది. అర్థమవుతుందా చెప్పేది? సో వీఆర్ గోయింగ్ టు డివైడ్ దిస్ ఇంటూ 2 cases. Case 1 is if A and B are mutually exclusive, that is nothing but P of A intersection B is null set. ఒక్కసారి జాగ్రత్తగా బుర్ర ఆలోచించండి. నల్ సెట్ అయితే ఆ థీరం ఎలా ప్రూవ్ అవుతుంది? రెండే కేసులు ఉన్నాయి ఈ థీరంలో. మన దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి? 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తారు కదా. వాట్ ఇస్ ద స్టేట్మెంట్? త్వరగా స్టేట్మెంట్ చెప్పండి. హలో, ఊబర్ నుంచా? ఎక్కడున్నారన్నా? దానికి ఎదురుగా మీకు తెలంగాణ కార్పొరేషన్ బ్యాంక్ ఉంది చూడండి. ఆ బ్యాంక్ బిల్డింగ్కి రైట్ సైడ్ చిన్న గల్లీ ఉంటుంది. గల్లీలో స్టార్టింగ్లో రెడ్ కార్ ఉంది. ఆ కార్ దగ్గరికి రండి, మా పిల్లవాడు వస్తున్నాడు. యా, హలో, ఫెడ్ బ్యాంక్ ఎదురుగా తెలంగాణ కార్పొరేషన్ బ్యాంక్ ఉందా? యా 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 రెడ్ కార్ ఉంటుంది చూడండి అక్కడ. యా, అక్కడ ఉండండి, పిల్లవాడు వస్తున్నాడు. రైట్ రైట్.
So two cases. Case one is if A and B are mutually exclusive. Then a statement ఏమవుతుందో చెప్తారా? Can you give the statement, Ranana? The statement will become P of A union B will become as P of A and P of B. అంటే మనం ఇది ప్రూవ్ చేయాలి, అంతే కదా మీనింగ్? We have to prove this thing. Can you look at your Venn diagram? What is Venn diagram? A and B. There is no common. There is no common, ra. So when there is no common, I want this total అంటే ఏమని చెప్తాం? Here what? A intersection B is a null set. Is a null set. So what is the probability of any event, ra? We know that అనేసి సైడ్ రాసుకోండి. Probability of any event E is nothing but total possibilities of E by N of S. N of S is sample space లో ఎన్ని ఉన్నాయి అవి. For example, I tossed a coin. Right? After tossing a coin, I just want getting head. ఎన్ని హెడ్స్ వస్తాయి ఒక కాయిన్కి? ఒక హెడ్డే కదా. మరి పాసిబిలిటీస్ ఏమున్నాయి? హెడ్ ఆర్ టైల్ కదా. సో ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 2. ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎస్ 2. అండ్ వాట్ ఈస్ ద గెటింగ్ హెడ్? 1. సో 1/2. క్లియర్? హలో, ఈ ఫోను అమ్మాయికి ఇచ్చేసి ఈ ఫోను ఐఫోను 2 కాల్స్ వస్తుంటాయి, మెయింటైన్ చేయమని ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి. రైట్, జాగ్రత్తగా వినండి, మరలా చెప్తున్నా. ఈ రెండింటి కామన్ లేదురా, అప్పుడు పి ఆఫ్ ఏ ఏమవుతుందో చెప్తారా? ఇప్పుడు ఇందాక ఏం నేర్చుకున్నాం రా? ఓన్లీ ఏ అంటే ఓన్లీ ఏ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్, లేదా దానికి ఏం రాసాం? ఓన్లీ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. నథింగ్ బట్ ఏ మైనస్ నల్ సెట్ రా. నల్ సెట్ అంటే 0, నథింగ్ ఇస్ దేర్. దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ విల్ బికమ్ పి ఆఫ్ ఏనే కదా. పి ఆఫ్ ఏ విల్ బికమ్ పి ఆఫ్ ఏ ఓన్లీ. అండ్ వాట్ ఈస్ ద పి ఆఫ్ బి విల్ బికమ్ రా? ఇండైరెక్ట్లీ పి ఆఫ్ బి ఓన్లీ. క్లియరా? So therefore P of A union B will become, can you give it? P of A plus P of B. That's it. ఇంకంతే, ఏముండదు అక్కడ, పెద్ద ఏమో రీసెర్చ్ చేయాల్సిన పని ఏం లేదు. కానీ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ప్రూఫ్, జాగ్రత్త. ఏం చేసామని చెప్పండి, కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంటుంది, కానీ ఫోకస్ చేస్తే ఈజీయే. పెద్ద ఏం చేయలేము మనం, అక్కడ ఉన్నదే డైరెక్ట్గా రాసాము. దానికి ఏం చేస్తున్నాం? ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తున్నాం ఇక్కడ. వేరాజ్ బోత్ హావ్ సమ్ కామన్. అప్పుడేమవుతుందో చూద్దాం. కేస్ 2. షల్ ఐ మూవ్ టు ద కేస్ 2? కేస్ 2. అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేట్ అయ్యారు, యు నీడ్ అ పీపుల్ టు వర్క్. క్లియర్? ఇప్పుడు ఇలా అరిచేవాళ్ళు, వెరైటీగా బిహేవ్ చేసేవాళ్ళు డ్యూరింగ్ ద ఇంపార్టెంట్ టైం, వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఫ్యూచర్లో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ జాబ్, బట్ అది వాళ్ళ చాయిస్ అనమాట. ఇప్పుడు అరుస్తున్నారు కదా, అప్పుడు బాధపడుతూ పనులు చేసుకోవాలి. కార్లు తుడిచేవాళ్ళు, కార్లు నడిపేవాళ్ళు, చాలా జాబులు ఉంటాయి. జనరల్గా వీళ్ళందరూ అదే కేటగిరీకి వెళ్తారు. గత 13 సంవత్సరాల్లో నేను రకరకాల వింత మనుషులను చూశాను. ప్రిపేరింగ్ ఫర్ ఐఐటి బట్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకులో కార్కి డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇంటర్ అంతా దేనికి ప్రిపేర్ అయ్యాడు? ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. బీటెక్ చదివాడు, జాబులు రాలే. ఏం చేస్తారు? ఒక బ్యాంక్ ఎంప్లాయీకి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 3 years ago I have a driver, he did BTech in ECE. మనం చూస్తే నాకు జాలేసింది. 12,000 జీతం ఇచ్చేవాడిని. సో ప్లీజ్ మై డియర్, చుట్టూ షౌటింగ్ ఉన్నా, చుట్టూ డిస్ట్రాక్ట్ అయ్యే జనాలు ఉన్నా, మూసుకొని మన పని మనం చేసుకున్నప్పుడే గ్రేట్ అవుతుంది. లెట్ దెమ్ షౌట్, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఆన్లైన్ ఏం లేదురా. ఇక్కడ మా పక్కన ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది, చాలా పేరు మోసిన కాలేజ్, వెరీ ఫేమస్ కాలేజ్.
ఆ కాలేజీలో పిల్లలందరూ బహుబహుమని అరుస్తున్నారు, మా పిల్లలు ఫీల్ అవుతుంటే జస్ట్ వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నా అంతే. రైట్, కేసు 1 అర్థమైందా మీకు? ఒకసారి డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్తారా? స్టేట్మెంట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్, then P of A union B is P of A plus P of B minus P of A intersection B. అది యాక్చువల్గా మనం స్టేట్మెంట్. ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి. దానికి ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పాను? కేస్ 1, కేస్ 2. మరి నేను ఆ ప్రూఫ్ డైరెక్ట్గా చెప్పానా? చెప్పలే. దానికి కావాల్సిన థియరీ అంతా ఒకసారి రివైజ్ చేశాను కాబట్టి మీకు కొంచెం లెందీగా ఉంటుంది. కానీ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంటు ఇవన్నీ రాస్తారా? రాయొద్దురా బాబు. అవన్నీ జస్ట్ మీరు బట్టి కొట్టకుండా ఉండటం కోసం చెప్పా. డైరెక్ట్గా ఎలా ప్రూవ్ చేయాలి మరి? ఆఫ్టర్ డూయింగ్ ద స్టేట్మెంట్, గివింగ్ ద స్టేట్మెంట్, కేస్ 1 ఇప్పుడు మనం అక్కడ ప్రూవ్ చేసుకుంది. కేస్ 1 ఇది. కేస్ 2, వాట్ ఈజ్ కేస్ 2? కేస్ 2 ఈజ్ ఏ అండ్ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అక్కడ ఎక్స్క్లూజివ్ ఉన్నాం, ఇక్కడేమో నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. క్లియర్ మై డియర్? ఎనీ డౌట్? నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? So A intersection B is not 5. That's it, not 5. Then come to here. A union B meaning ఏంటన్నా? ఇలా వస్తుంది మీనింగ్ యాక్చువల్లీ. P of at least one of A or B. That is the meaning. కావాలంటే అక్కడ కూడా ఇదే రాయొచ్చు, మీకు అర్థమయ్యేటట్టు వెళ్ళాలి అంటే. ఇక్కడ ఏం రాస్తారు? పి ఆఫ్ ఏ యూనియన్ బి మీనింగ్ ఈజ్ పి ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ ఆర్ బి. దాని మీనింగ్ ఏంటో చెప్పండి? ఓన్లీ ఏ ప్లస్ ఓన్లీ బి మైనస్ ఇది చూడండి, ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ అర్థం చేసుకోండి ఒక్క నిమిషం. చాలా ఈజీరా, బట్టి కొట్టొద్దు. బట్టి కొడితే ఇబ్బంది పడతారు. ఇది కదా మొత్తం మన దగ్గర ఉన్న డయాగ్రాము. నాకు ఇప్పుడు ఏం కావాలని చెప్పా? ఐఎమ్ యూజింగ్ సమ్ కలర్స్, టేక్ కేర్. ఇదెవడు? ఓన్లీ ఏ. ఇదెవడు? ఓన్లీ బి. ఇదెవడు? ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇంకొక కలర్ వాడుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కంప్లీట్ బ్లూ వాడుతున్నా. ఈ బ్లూ మొత్తం కనపడుతుంది మీకు బోర్డు పైన. ఎవడు వాడు? ఏ యూనియన్ బి. సో దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సెట్స్ ప్రకారం రాస్తున్నా. ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్, ఏం రాయాలి చెప్పండి? ఓన్లీ ఏ, ఓన్లీ బి. ఇది జాగ్రత్తగా చూసుకో. ఓన్లీ ఏ అన్నప్పుడు ఈ పార్ట్ కదా మనం తీసుకోవాల్సింది. క్లియర్ మై డియర్? ఈ కలర్ కనపడుతుందా మీకు? కనపడుతుందా? రైట్, ఇట్స్ గుడ్. సో ఇప్పుడు ఓన్లీ ఏ కేసు చెప్పండి. ఓన్లీ ఏ అంటే ఈ కొంచెమే కదా మనం తీసుకుంది. అండ్ ఓన్లీ బి అంటే ఈ కొంచెమే కదా. ఎక్కుతుందా? ప్లస్ ఓన్లీ బి. ఇది మరి మిస్ అయింది కదరా. ప్లస్ బోత్ ఏ అండ్ బి. క్లియరా? డౌట్ ఆర్ కన్ఫ్యూజ్డ్? సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ఏ ఆర్ బి. దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఓన్లీ ఏ ప్లస్ ఓన్లీ బి ప్లస్ both A and B. Can you say what is only A meaning, ra? వాట్ ఈజ్ ఓన్లీ ఏ చెప్పండి? ఇందాక నేర్చుకున్నారు ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. కామన్ సెన్స్ యూజ్ చేయండి. ఇందాక అవన్నీ చెప్పా మీకు. ఓన్లీ బి అంటే బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ వాట్?
ఏ ఇంటర్సెక్షన్ బి. కట్ చేస్తే జాగ్రత్తగా చెప్పండి. ఇది ఏ యూనియన్ బి గురించి మనం మాట్లాడుతుంది. సో ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ గాట్ మై డియర్, ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. క్లియర్? దీని మొత్తానికి ఎన్ అప్లై చేస్తున్నా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. క్లియర్? మొత్తాన్ని ఇవన్నీ స్టెప్స్ డ్రాగ్ చేయటం రావాలి. డివైడ్ విత్ ఎన్ ఆఫ్ ఎస్, డివైడ్ విత్ ఎన్ ఆఫ్ ఎస్, దెన్ ఐ విల్ గెట్ ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ ఎస్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎక్కుతుందా? బై ఎన్ ఆఫ్ ఎస్. డూ యు నో హూ ఈస్ దిస్ ఫెలో? ఈజ్ కాల్డ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఈజ్ నథింగ్ బట్ వాట్ ఐ గాట్ మై డియర్, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దాట్స్ ఇట్. ఎనీ డౌట్? లేదంటే మీరు ఇంకొకలాగా అర్థమయ్యేటట్టు రాయాలి అంటే దీన్ని కేస్ 1 అనుకోండి, దానిని కేస్ 2 అనుకోండి, దాన్ని కేస్ 2 అనుకోండి. సిన్స్ బోత్ ఆర్ there is no common, then you will directly put this fellow as a 0. ఎక్కింది? అర్థమైంది? అంటే సింప్లిఫైడ్గా మీరు రాయాలండి. ఆర్డర్ ఈజ్ యువర్స్. యూ కెన్ టేక్ దిస్ యాజ్ అ కేస్ 1. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో అప్పటికే మంచిగా ఫుల్ ఒక పేజీ వస్తుంది. దెన్ కేస్ 2 అని సింపుల్గా దర్ ఇస్ నో కామన్ కాబట్టి దేర్ ఫోర్ పి ఆఫ్ ఏ యూనియన్ బి విల్ బికమ్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. ఒక్క నిమిషం టైం ఇస్తాను, త్వరగా వెళ్ళండి నాన్న. కెన్ యూ ప్లీజ్ గో త్రూ దట్ క్విక్లీ? ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ టేకెన్ హాఫ్ అన్ అవర్. ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ టైం. త్వరగా బికాజ్ వీ ఎక్స్ప్లెయిన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. సో నెక్స్ట్ థియరమ్స్కి డైరెక్ట్గా 5 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు? బేసిక్ ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసాను కాబట్టి. షల్ ఐ మూవ్? క్విక్. థియరమ్ 2. Define conditional probability. Define conditional probability. Define conditional probability. Define conditional probability. That is the first question. State and prove multiplication theorem. State and prove multiplication theorem. State and prove multiplication theorem. నాకు తెలిసి ఈ 2 థియరమ్స్లోనే మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ ఏమన్నాడు? కండిషనల్ ప్రాబబిలిటీ. వాట్ ఈస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ? జాగ్రత్తగా వినండి. ప్రాబబిలిటీ అంటే మీనింగ్ అర్థమైంది అసలు? ద ఛాన్సెస్ ఆఫ్ అక్కరింగ్ సంథింగ్. I tossed a coin, head possibility is there and tail possibility is there. What is the chance of getting head is 50%. Coin వేసాం రా బాయ్, 50% ఛాన్సే కదా టు గెట్ హెడ్, 50% ఛాన్స్ టు గెట్ టైల్. సార్ మధ్యలో ఆగిపోయి ఇలా ఉండేది, అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఆల్ థింగ్స్ ఆర్ ఫెయిర్ ఉంటాయి. రైట్? సో వాట్ ఈస్ దెన్ కండిషనల్ ప్రాబబిలిటీ? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు అక్కర్ సమ్ ఈవెంట్ దేర్ ఈజ్ ఆల్రెడీ అక్కర్ సమ్ అదర్ ఈవెంట్. ఏదో జరగాలనేది మనకు కావాలి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్ ఈవెంట్ బి ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ అక్కర్డ్ ఈవెంట్ ఏ. అంటే ఏ అక్కర్ అయిన తర్వాత బి అక్కర్ అవ్వటం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి మన దగ్గర? 2 ఉన్నాయి, ఏ అండ్ బి. I tossed a coin, it's turned head. It turned head. And I thrown a die, and I got even number. How many even numbers are there? 2, 4, 6. Now the question is, the probability of occurring even number if it is already known that the first one is head. అంటే కండిషన్ పెట్టేశారు కదా, ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ అని. So putting such type of conditions and getting the probabilities are called conditional probabilities. ఇదంతా మరి ఎగ్జామ్లో రాస్తారా? అవసరం లేదు వాడికి. వాడు సింపుల్గా అడిగాడు వాట్ ఈజ్ కండిషనల్ ప్రాబబిలిటీ. రైట్? If A and B are any 2 events in the sample space, if A and B are any 2 events
of sample space S. Sample space S. The probability of occurrence of B if it is given A already occurred. Is called, జాగ్రత్త అర్థం చేసుకోండి ఏం చెప్పాడు. The probability of occurrence of B if it is already given A is occurred. ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ కాయిన్ వేసాను, హెడ్ వచ్చేసింది, డై త్రో చేశాను, ఈవెన్ నెంబర్ రావాలి. అంటే ఇది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది రావాలి. సో ఆల్రెడీ అక్కర్డ్ వాట్ మై డియర్, ఆల్రెడీ అక్కర్డ్ ఏ, బట్ ఐ వాంట్ బి. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ప్రాబబిలిటీ అంటేనే చాలా మందికి తెలియదు, బట్ దే వాంట్ టు గెట్ దిస్ క్వశ్చన్. కాబట్టి కొంచెం ట్రిక్కీ ఉంటుంది. కొంచెం ఏం చేయాలి ట్రిక్కీ ఉన్నప్పుడు, జస్ట్ రిపీట్ ఇట్ 1-2 టైమ్స్ చేస్తే ఈజీ అయిపోద్ది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, probability of occurrence of B if it is already given A occurred is denoted by B by A. P of ఏదైతే అక్కర్ అయిందో అది కింద ఉండాలి, గుర్తుపెట్టుకోది. P of B by A and it is defined as P of B by A, it is defined as P of A intersection B by P of A. That's it. 1 minute time istanu. Try to understand what is a conditional probability. What is a conditional probability? సంబంధం ఉన్న ఈవెంట్లు ఏం కాదు కదా అవి. A and B are any two events of a sample space S. రైట్? వాడు అప్పుడు ఏం చేస్తారంటే, జాగ్రత్తగా వినండి, వీడు అడుగుతున్న క్వశ్చన్ బాగానే ఉంది. హెడ్ అక్కర్ అయితే కమింగ్ ఆడ్ నెంబర్ అని ఏదో చెప్తాడు క్వశ్చన్లో, దే విల్ చేంజ్ ఇట్. టైల్ అక్కర్ అయితే కమింగ్ ఈవెన్ నెంబర్ అంటాడు. సో ఆల్రెడీ హెడ్ వేసాడు అంటే ఇండైరెక్ట్గా ఏమొచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది. అర్థమైందా? బట్ దిస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఇన్ ద శాంపుల్ స్పేసే. సో ఏం జరిగినా ఏ అండ్ బిఆర్ బిలాంగ్స్ టు ద సేమ్ శాంపుల్ స్పేస్. ఈ థియరమ్స్ అన్నీ ఒకే శాంపుల్ స్పేస్కి మనం ప్రూవ్ చేస్తున్నాం. అంటే శాంపుల్ స్పేస్ ఫిక్స్ అయి ఉంటుంది, అవుట్కమ్స్ ఆర్ ఫిక్స్డ్, బట్ విచ్ అవుట్కమ్ వీ డోంట్ నో. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? రైట్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద కండిషనల్ ప్రాబిలిటీ అంటే, జాగ్రత్తగా వినండి, సింపుల్గా చెప్పేసేయచ్చు. ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ సచ్ దాట్ probability of occurrence of B if it is already known that A is occurred is denoted by P of B by A, and P of B by A is given by P of A intersection B by P of A. Clear? So ఏది కింద ఉందో అది మళ్ళీ కిందకే వచ్చేసేయాలి. For example, somebody gave that is A by B is nothing but, what is the meaning of P of A by B ra? అది కూడా మీరు రాస్తే కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట మీకు అది. సో వాట్ ఈజ్ ఏ బై బి మీనింగ్? ఏ బై బి మీనింగ్ ఈజ్ హియర్ అక్కరెన్స్ ఆఫ్ ఏ కావాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బి అక్కర్డ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. So for example, if I want P of B A by B ra, meaning చెప్తండి, P of A intersection B by P of B, that's it. అర్థమైందా లేదా? క్లియర్ కదా? సో దిస్ ఈజ్ అబౌట్ వాట్? కండిషనల్ ప్రాబబిలిటీ. వాడు క్వశ్చన్ ఏం అడిగిండు? డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ నెక్స్ట్ కామా, లేదా దాన్ని ఫస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు? స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం. రైట్ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ మల్టిప్లికేషన్ థీరం. దేనికిరా? అది ఉంటుంది కదా, డినామినేటర్లో ఉందంటే ఏది డినామినేటర్లో ఉన్నా ఈ భూమి మీద అది ఎప్పుడు జీరో అవ్వకూడదు. అర్థమైందా? డినామినేటర్లో ఏదున్నా అది జీరో అవ్వకూడదు కదా. అలా అయితే ఇన్ఫినైట్ వస్తుంది. ఇన్ఫినైట్ క్వశ్చన్లో కానీ ఆన్సర్లో కానీ రాకూడదు. సింపుల్ పాయింట్. రైట్
రండి త్వరగా క్లోజ్ చేద్దాం. ఇది అర్థమైంది అందరికీ? నౌ what we have to do, multiplication theorem. What is a multiplication theorem? Multiplication theorem statement is read statement. What am adigindu? State and prove multiplication theorem annadu. Statement is if A and B are any two events, write down the statement. If A and B are any two events of a random experiment, where P of A is not equal to 0, P of B is not equal to 0, then P of A intersection B is, this is very, very important, then P of A intersection B is P of A into P of B by A. This is one way, or else P of B into P of A by B. Dear students, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏదైతే రాస్తున్నారో అక్కడ అదే రావాలి, ఇక్కడ ఏదైతే రాస్తున్నారో కింద అదే రావాలి. జాగ్రత్త. దట్ ఈస్ ద మల్టిప్లికేషన్ థీరం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ వాట్? కెన్ యూ రిపీట్? థీరం ముందు థీరం స్టేట్మెంట్ చేయడం రావాలి కదా. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ such that P of A intersection B is nothing but what? P of A into P of B by A, P of B into P of A by B. So B తీసుకున్నా ఉంటే డినామినేటర్ B రావాలి. అది క్లారిటీ కదా? దట్ ఈస్ ద స్టేట్మెంట్. ప్రూఫ్ ఈజ్ proof. Since by using conditional probability, we know that since by using conditional probability we know that P of A by B is equal to nothing but జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నానా? P of A by B is nothing but P of A intersection B, లేదా దీన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్గా రాయాలంటే N of A intersection B by N of S. అర్థమైందా? N of B by N of S, nothing but what, my dear? P of A intersection B by P of B, right? So you take this side, then what I will get, my dear? P of A intersection B is given as P of B into P of A by B. క్లియర్? దట్స్ ఇట్. ఏం చేయం, స్టేట్మెంట్లు అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటే మనం పెద్ద అక్కడ చేసేది ఏముంటుంది? క్లియర్? ఆర్ వన్ మోర్ వే, దిస్ ఈజ్ వన్ వే, ఆర్ వన్ మోర్ వే చెప్పండి. P of B by A is, చెప్పండమ్మా. సో N of A intersection B by N of S by, చెప్పు, N of A by N of S కట్ చేస్తే P of A intersection B by P of A. Clear? Then మళ్ళీ అటు తీసుకెళ్ళిపోతారు. So when I take it that side, what I will get రా? When I take it that side, what I will get? అందరికి పిచ్చెక్కిచ్చేది ప్రాబబిలిటీ ఏ. సో జాగ్రత్త. P of A intersection B is given as, చెప్పు, P of A into P of B by A. So from 1 and 2, I can say that P of A intersection B is nothing but P of A into P of B by A, or P of B into P of A by B. Hence proved. Simple. Such a beautiful, simple thing it is. Clear? So this is about multiplication theorem and conditional probability. ఇక బేస్ థియరం అనేది సిలబస్లో లేదు, సో యూ కెన్ రిమూవ్ దాట్. అండ్ దెన్ ఇంకేమున్నాయి మరి దీనిలో? నాకు తెలిసి వాడు క్వశ్చన్లు సచ్చినట్టు అడిగితే ఈ రెండిట్లలోనే అడగాలి. లేదు అంటే ఇంకొక పాసిబిలిటీ ఏముందంటే
ఇండిపెండెంట్ ఈవెంట్స్ బిఫోరే వస్తుందా? ఎంత లక్కీరా బాబు, మొత్తం తీసి పడేశాడు మీకైతే. యు ఆర్ లక్కీ. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా నేర్చుకోండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్. సబైడింగ్ పెట్టండి రా, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంతే, సింపుల్, మొత్తం తీసిపడేశాడు మీకు. ఇక మెయిన్స్గా కాదు, ఇక ప్రపంచంలో అన్నీ ఉంటాయి. మెయిన్స్ అడ్వాన్స్ అంటే ఇక సముద్రంలో దూకటమే, రైట్? ఎంసెట్ అంటే ఇంటి పక్కన ఉన్న మురికి కాలంలో ఆడుకోవటం, సింపుల్, అంతకన్నా ఇంకేముంటుంది ఎంసెట్ అంటే. ఎంసెట్ అంటే అంతేరా, ఏముంటుంది? ఇంటి పక్కన ఉన్న మురికి కాలం అంటే ఏముంది? నిజాంపేటలోనే గోకరాజు రంగరాజు ఉంటుంది, మీకు తెలుసో లేదో, మా ఇంటికి ఎదురుకు దగ్గరలో ఉంటుంది. ఆ నిజాంపేటలో నుంచి మొత్తం మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు పొద్దున్నే వచ్చి డస్ట్ అంతా తీసుకెళ్తారు కదా, ఇంట్లో ఉన్న మనం తిన్న చెత్త అది ఇదంతా, ఆ చెత్త అంతా తీసుకెళ్ళి దాని పక్కనే ఉన్న డ్రైనేజీలో కాలుస్తుంటారు. అర్థమైందా? సో కాబట్టి ఎంసెట్ అంటే సింపుల్గా ఇంటి దగ్గర ఉన్న, అది మురికి కాలువ అనుకో, లేకపోతే మీ ఇంటి పక్కన ఏ కాలువ ఉంటే ఆ కాలువ, ఆ కాలువలో ఆడుకోవటం, రైట్? మెయిన్స్ అంటే కొంచెం దూరం వెళ్ళి ఏవో చెరువులు అవి ఉంటాయి కదా, అలాంటి వాటిలో పడి స్విమ్ చేయటం. మరి అడ్వాన్స్ అంటే సముద్రంలో పడి సముద్రాన్ని విన్ అవ్వటమా, దానిలో మునిగి పోవటమా? సింపుల్ లాజిక్, దట్స్ అప్ టు యూ. హైపియా ఇక దానికి ఏం పేరు పెట్టాలో తెలీదు, బకెట్లో పడి కొట్టుకోవటం అంట, రైట్? సరే కానీ ఇంకొకటి నేర్చుకుంటే 2 క్వశ్చన్లు చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోండి, చదువు అల్టిమేట్ మీనింగ్ ఏంటి అంటే మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళటం, అంతేగాని ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నేర్చుకున్నావు ఉపయోగించవురా, అదైతే ట్రూ. చెప్పింది అర్థమైందా? నువ్వు నేర్చుకున్నవి ఎక్కడా యూజ్ చేయవు. కర్మ ఏంటంటే ఉపయోగపడతాయో లేదో తర్వాత, ఉపయోగించమని తెలిసినా కానీ పెచ్చోళ్ళ లెక్క చదవాలి. హ్యావ్ యు గాట్ ఇట్ వాట్ ఐ సెడ్? సో లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ దిస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్. టిల్ 10th వరకు చదివేవి లైఫ్లో 95% ఉపయోగపడుతుంది. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? టిల్ 10th వరకు చదువుతారే, 10thలో ఏమని వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూఢిల్లీ. ఎస్, యూ షుడ్ నో నా. అర్థమైందా? మనం ఎవరు, మన హిస్టరీ ఏంటి, వీ షుడ్ నో. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం? మరి వీళ్ళు ఎక్కడ వాడతారు సార్ ఇవంటే, హై లెవెల్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారే. Example, if you want to become a scientist like a Newton or Einstein or some XYZ, they are the legends, significant people in the world. వాళ్ళు ఒకటి ఏదైనా ఐడెంటిఫై చేసి దాన్ని టెస్ట్ చేయడానికి, డిస్ప్రూవ్ చేయడానికి, ఇవన్నీటికి ఈ థీరమ్స్ అన్నీ అవసరం లైఫ్లో. ఎక్సెప్ట్ టు గో ఫర్ రీసెర్చ్ సైడ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్, ఇంజనీరింగ్లో పిహెచ్డి చేయాలంటే ఇవన్నీ అవసరం. పిహెచ్డి చేసిన తర్వాత నువ్వు ఏదన్నా ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లెక్క ఏదన్నా ఒకటి కనిపెట్టాలి, కొంత ట్రెండ్ సెట్ చేయాలి, క్లియర్? సొసైటీకి ఏదో ఇన్వెన్షన్స్ తోటి ప్రూవ్ చేయాలి, లైక్ థామస్ ఆల్వా ఎడిషన్ లాగా, లేకపోతే హెన్రీ ఫోర్డ్ లాగా. హూ ఇస్ హెన్రీ ఫోర్డ్? ఇన్వెంటర్ ఆఫ్ ఫోర్డ్ కంపెనీ అని కాదు, అసలు ఆ మోటార్ ఫీల్డ్కే లైఫ్ని తీసుకొచ్చింది. వాళ్ళ కార్లో ఇటన్నిటిలో వెళ్తున్నావు అంటే దట్ ఈస్ కాల్డ్ గ్రేట్. అండ్ వెన్ యూ గో టు వైట్, వీళ్ళు ఉన్నారు కదా బ్రదర్స్, రైట్ బ్రదర్స్, ఫ్లైట్స్ ఇవన్నీ, కానీ వాళ్ళు ఏమి రీసెర్చ్ చేయలే. ద గుడ్ లాజిక్ ఈస్, వాళ్ళు ఏం చేశారంటే ఇలా పిహెచ్డీలు చేసి బాగా పిచ్చి పిచ్చిగా చదివిన వాళ్ళందరినీ హైర్ చేసుకున్నారు. వాళ్ళకి బెర్నౌల్లి స్థిరాలు, బేస్ స్థిరాలు, ఇండిపెండెంట్ ఈవెంట్లు ఇవి తెలీదు, కానీ వీళ్ళందరికీ తెలుసు కదా.
వీళ్ళ నాలెడ్జ్ని వీళ్ళని స్కిల్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని రియాలిటీగా మార్చారు. ఏమైనా అర్థమైందా? సో లైఫ్లో ఇవి వెరీ రేర్గా యూజ్ చేస్తాం. మరి అందరూ బిలీవ్ చేసేది ఒకే దేవుడా? నాకు క్వశ్చన్ అర్థమైందా? ఈజ్ ఇట్ ఎవ్రీవన్ బిలీవ్స్ ద సేమ్ గాడ్? నమ్ముతారా? బట్ ఎవ్రీవన్ విల్ బిలీవ్ మనీ. God may not be the same, but everyone in the world will believe money, called currency, called moment of current, called electrons. Nothing but matter. So money matters. ప్రతి ఒక్కడికి అతి ఇంపార్టెంట్గా అవసరమైన ఆక్సిజన్తో పాటు ఈక్వల్గా ఉన్నది ఏంటి అంటే మనీ. సో ఎండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎర్నింగ్ మనీ. అంతే కదరా? ఎందుకు చదువుతున్నామని ఎవరైనా పిల్లోని అడిగితే అబ్బో చెప్తారు, ఐ వాంట్ సేఫ్ సెక్యూర్డ్ శాలరీ అని చెప్తారు. ఆపమ్మా అంటాను, ఎంత శాలరీ కావాలమ్మా అని అడుగుతాను. సార్ ఎంత లేదని మినిమం 2 లక్షలు సార్. సంవత్సరానికి అమ్మా అని అడుగుతాను. నో సార్, పర్ మంత్ సార్. నెలకి 2 లక్షలు నీకు జీతం కావాలంటే మురికి కాలంలో ఆడుకుంటే ఇస్తారా? అర్థమవుతుందా నా బాధ మీకు? నువ్వేమో మా తాత ఎప్పుడు చెప్తాడు, నీకు ఇంటి పైన కప్పే లేదు, నువ్వు ఫ్లైట్స్లో తిరగాలనుకుంటావు. అంటే మీకు తెలుగు రాదు, పెద్ద ప్రాబ్లం అది. ఐ హ్యావ్ ఏ హౌస్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ రూఫ్. క్లియర్? అంటే మేము ఉన్న ఇల్లు గుడిసె, చిన్న గుడిసె. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్ ఫిక్స్డ్ రూఫ్. బట్ వెన్ ఐ సెడ్ తాత ఐ వాంట్ టు ఫ్లై ఇన్ ఫ్లైట్స్, ఆయన వెంటనే ఏమంటాడు, అరే నీ ఇంటికి పైన కప్పే లేదు, నీ కలలు గంటానికి కొంచెం లిమిట్ ఉండాలంటాడు. నేను వెంటనే చెప్పేవాడిని, ఇంటికి కప్పు లేకపోవడం అదృష్టం తాత, పైన ఏం జరుగుతుందో అంతా చూస్తున్నాను, కాబట్టి ఒకరోజు నేను కూడా అక్కడ ఉంటా. ఏమన్నా అర్థమైందా మీకు? సో డియర్ స్టూడెంట్స్, ఈవెన్ యు ఆర్ ఇన్ ద ఎంసెట్ లోకల్ గలీజ్ కాలేజెస్ ఆల్సో యూ కెన్ రీచ్ టు ద పీక్స్. ఎప్పుడు మురిగుంటలో పడి అక్కడే కొట్టుకుంటూ ఉండకుండా ఉంటాయి. క్లియర్? సో దీన్నే మోటివేషన్ అనుకోండి, దీన్నే ఏదైనా అనుకోండి, కానీ ఇవన్నీ దేనికి అవసరం సార్? ఐపీలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే అవసరం. అవునా కదమ్మా? అదే కదరా ఎండ్ ఆఫ్ ద డే. ఎవరన్నా అడుగుతున్నారంటే నా 10th క్లాస్ మార్క్స్ ఎవడు అడగట్లే. ఎవరన్నా అడిగితే సార్ మీరు ఏ కాలేజీలో చదివారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవి అడుగుతున్నారు. సరేరా నన్ను నేను ఏడు చదివాను, ఇది నా క్వాలిఫికేషన్ అంటే, మీకు ఇంటర్లో మార్కులు ఎన్ని వచ్చినాయి సార్ అంటున్నాను. ఎవరు 10th క్లాస్లో మార్కులు ఎన్ని వచ్చినాయి అని అడగట్లేదు. ఎందుకు? 10థ్కి వాళ్ళ ఉద్దేశంలో వాల్యూ లేదు, ఇంటర్కి వాల్యూ ఉంది. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మీరు గ్రేట్ అవ్వాలనుకుంటున్నారో అవ్వండి. మా తాతే నన్ను డిస్కరేజ్ చేశాడు, ఏమని? మీ ఇంటికి పైన కప్పే లేదు అంటే. మాకు ఒకప్పుడు అసలు ఇల్లే ఉండేది కాదు. నవ్వేవాడు అనమాట. మీ అయ్యే తోలేదు ఎద్దుల బండి అంటే తెలుసు కదా, 2 ఎద్దులు ఒక బండి ఉంటుంది. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు పోవాలంటే ఎద్దుల బండి మీద వెళ్ళే నువ్వు, సైకిలే లేదు నీకు, విమానాల్లో తిరుగుతావా అంటూ ఉండేవాడు. కానీ మా తాత ఇప్పుడు లేడు. ఉంటే మాత్రం ఎన్ని విమానాలు ఎక్కుంటా ఉన్నాను నేనైతే. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఆల్ హైఫై ఫ్లైట్స్, ఎంజాయ్డ్ లైఫ్ లైక్ ఎనీథింగ్. మా తాతకు ఆ ఫోటోలన్నీ చూపిస్తే నిజంగా గుండె ఆగిపోయేదేమో. కానీ ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. Right, my dear? So my point is, if somebody says impossible, it indirectly saying that I can make it possible. So don't worry whether you are in the muriki gunta also, just అక్కడి నుంచి డ్రీమ్ చెయ్యి. ఎక్కడికి? తెగదరా సత్యనారాయణలో చదివిన రోజుల్లో మణిపాల్ యూనివర్సిటీ జస్ట్ లైక్ ఏ మురికే గుంట. షీ డ్రీమ్డ్ అబౌట్ బియాండ్ ద లిమిట్స్. ఇప్పుడు ఏమైంది? మైక్రోసాఫ్ట్కి CEO. క్లియర్? రండి, ఇంకా ఎక్కువ మోటివేషన్ చేస్తే నాకు ఆకలి అవుతుంది. షాల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్ మై డియర్? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఈస్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. రండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్, అందులోనే ఉంది కదా మీనింగు. ఎవడి మాట వినని సీతయ్య వీడు. దే ఆర్ కంప్లీట్లీ
independent, doesn't depend on anyone. Right? Two events A and B are said to be independent. ప్రగతి గారేనండి, అంతేనంటావా లేదా ఏదైనా పెళ్లి చేయడానికి వెళ్ళిందా? అంటే ఈవిడ పెళ్ళి ఎలా చేసుకోవాలనేది అందరి పెళ్ళిళ్ళు చేసి నేర్చుకుంటుందంట ఈవిడ. ఏం చెప్పాను రా, హెడ్డింగ్ ఏంటి? ఇండిపెండెంట్ ఈవెంట్స్. రైట్. If A and B are any two events, if A and B are any two events which are said to be independent, if occurrence of A doesn't affect occurrence of B. Occurrence of A doesn't affect occurrence of B. అర్థమైందా? ఏం అర్థం కాలేదా? Can you please repeat again? If the occurrence of A doesn't affect the occurrence of B, then A and B are said to be independent events. That is, this is very important. That is P of B by A. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. P of B by A. What is the P of B by A meaning రా? ఆల్రెడీ అక్కడి ఏ కదా, but does not affect కదా. Whom? Probability of B. చిన్న మీనింగ్. P of B by A meaning is occurrence of B when A is already occurred. ఇప్పుడు A occurrence doesn't affect na, means probability of P of B by A is nothing but probability of B. మట్టి బుర్రలరా మీవి. ఎందుకు? A will not have any effect. So that is P of B by A is P of B, and P of A by B is what, my dear? P of A. That's it. Why, sir? Because this fellow doesn't have any effect, because they are independent events. Clear? Therefore, if A and B are independent, చెప్పండి, independent, P of A intersection B will become as P of A into P of B by A కదా. యాక్చువల్లీ నథింగ్ బట్ ఎక్కడి నుంచి? అది మల్టిప్లికేషన్ థియరం నుంచి. బట్ దిస్ ఈజ్ P of B కదా. ఎక్కలేదురా మీకు? ఎక్కిందా లేదా? ఆర్ ఎల్స్ వన్ మోర్ వే ఈజ్ P of B into P of A by B na. That's nothing but P of B into P of A. That's it. So finally conclusion is A and B గనక ఇండిపెండెంట్ అయితే, if A and B are independent, ఇది గుర్తుపెట్టుకోండి రా బాబు, if A and B are independent, అన్ని ఇదంతా 2 మార్క్స్కే. సో P of A intersection B is nothing but what? P of A into P of B అని ప్రూవ్ చేయటం రావాలి. That's it. That's it, Rabbi. Simple thing. Sri Kavya Swarna garu, what you are saying? No, sir. I don't know for what you said no. Come quick. Okay kada? ఇది అర్థమైందా మీనింగ్ ఆఫ్ ఇండిపెండెంట్? అండ్ మీరు ఎక్కడి వరకు ప్రూవ్ చేయాలి ఇండిపెండెంట్ అంటే? జస్ట్ స్టేట్మెంట్ రాస్తారు. If A and B are any two events which are said to be independent, if occurrence of one does not affect the occurrence of other, that is P of B by A is nothing but P of B. P of A by B is nothing but P of A. Therefore, P of A intersection B is P of A into P of B. Clear? Now, one beautiful question everyone is asking is, write down this question. If academic textbook solved example ra, so 1000% అవకాశం ఉంది క్వశ్చన్ని డైరెక్ట్గా అడగటానికి. సో టేక్ కేర్. నాట్ 100%, 1000%. If A and B are independent events of a random experiment, if A and B are independent events of a random experiment, if A and B are independent events of a random experiment, then prove that A complement and B complement are also independent events. 4 marks question ఒకప్పుడు. Once upon a time it is a 4 marks question.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సొల్యూషన్ రా, సొల్యూషన్. ఇక్కడ జాగ్రత్తగా చెప్పండి, వాట్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్, ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాష్ మ్యూ నథింగ్ బట్ ఎస్ మైనస్ ఏ. టోటల్లోంచి ఏని తీసేయటం. క్లియర్ క్లియర్ క్లియర్. సో ఇఫ్ ఐ వాంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, వాట్ ఐ హ్యావ్ టు డూ రా, ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా. ఎక్కుతుందా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కెన్ యూ సే ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. కట్ చేస్తే వాట్ ఐ కెన్ రైట్ దిస్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్, nothing but 1 minus P of A. Therefore, the logic is P of A complement is nothing but 1 minus P of A. Take it down. Solution. Is that solution? No, that's the concept. Now, solution. Now, what is the solution is? Solution. మీనింగ్ అర్థమైందా కాంప్లిమెంట్ అంటే? దీని తర్వాత ఏం చాప్టర్ ఉందిరా? సమ్ వేరియబుల్స్. రైట్, అయిపోయిందా? Therefore the proof is proof. Given A and B are what? Independent events. Don't write style ga I dot E రాయమాకండి. ఎగ్జామ్లో స్టైల్స్ పనికి రావు, ముసుకుని మొత్తం రాయాలి మనం. And B are what? Independent events. Given they are independent events. Therefore what? P of A intersection B is nothing but P of A into P of B. Clear or any doubt? అర్థమైంది ఎంతవరకు? Now what we have to prove is, now consider A complement and B complement. Consider A complement and B complement. ఇక్కడ వరకు ఓకే కదా? So what is P of intersection B complement meaning ఏంట్రా? సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఎప్పుడైనా రెండు ఈవెంట్స్ ఉన్నాయనుకో, సమ్ ఆఫ్ దోస్ టూ ప్రాబబిలిటీస్ ఈజ్ ఆల్వేస్ 1. కెన్ యూ రిపీట్? సమ్ ఆఫ్ ఆల్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఎ గివెన్ ఈవెంట్స్ ఆర్ 1. అది తెలుసా మీకు, తెలీదా? సో ఇక్కడ నా దగ్గర ఏముందంటే, దీని వాల్యూ నేను ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే, ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్ మీన్స్ ఐ హ్యావ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్ కదా. ఇదే కదరా మీనింగ్. ఇఫ్ ఐ గెట్ సంథింగ్ ప్రోడక్ట్, దెన్ ఐ కెన్ సే దే ఆర్ ఇండిపెండెంట్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? సో వాట్ ఐఎమ్ టేకింగ్ ఈజ్, లుక్ హియర్. సో దిస్ ఐ హ్యావ్ టు ప్రూవ్. రైట్ డౌన్. నౌ కన్సిడర్ P of A intersection and B intersection. సారీ, ఏంటిది ఇది? A complement and B complement. To prove P of A complement intersection B complement is equal to what, my dear? P of A complement and B complement. అలా వచ్చిందంటే దే ఆర్ ఇండిపెండెంట్. అలా వస్తుందో లేదో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. క్లియర్? సో ఐఎమ్ కన్సిడరింగ్ వాట్? RHS. We have to prove this thing, but I'm considering RHS. What is RHS ra? P of A complement into P of B complement. What is the meaning of this we learned? అర్థమైందా? దీని మీనింగ్ గుర్తుంది కదా మీకు? Just expand it. Can you expand it? 1 minus right? What is the meaning of it? That, can you give it? 1 minus of, ఎక్కుతుందా నేను చెప్పేది?
Can I write intersection this wall? Because they are independent kada. So దీని మీనింగ్ ఏం రాయొచ్చు? 1 minus P of A union B from additional theorem. Clear, clear, clear. So that is nothing but this is nothing but next step. P of A intersection B whole bar. ఆ స్టెప్ గుర్తుండాలి మీకు. 1 minus of neither A nor B happening is nothing but intersection of both not happening. That is nothing but P of A intersection B bar. What is the meaning of it? B bar ne emantaru telusama? A bar intersection B bar, that is also called as A complement intersection B complement. So this is what, my dear? LHS. Therefore RHS is equal to LHS, hence proved. కొంచెం జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్తగా చేయకపోతే ఈ చాప్టర్ మీకు తెలియకుండా ఎన్ని మార్కులు పోగొట్టుకుంటారు? 24. ఉన్న మ్యాథ్ 2Aలో టఫెస్ట్ ఇదే. Why toughest is, there is no much formulas, completely concept. That is also nothing but n of e by n of s. అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఎక్కువ మెథడ్స్ ఉంటే పిల్లలకి పిచ్చి ఎక్కుద్ది. దట్ ఈస్ వన్ థింగ్. వెరీ ఫ్యూ కాన్సెప్ట్స్ ఉన్న పిల్లలకి పిచ్చి ఎక్కుద్ది. కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని ఫార్ములాలు ఉన్నాయనుకో, కొంచెం అదో ఇదో నేర్చుకుని నాకు కొంచెం వచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అన్ని కాన్సెప్ట్స్ ఉన్నా, అన్ని మెథడ్స్ ఉన్నా, ఎక్కువ మెథడ్స్ ఉన్నాయి అనుకో, నేను చూశాను చాలామంది పిల్లలు మెంటల్గా బిహేవ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టాపిక్ ఈజ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. It has almost 23 methods. I have seen many people are very, very weak at indefinite integration. And I have seen many students are very, very weak at probability. And PNC kuda. PNC lo kuda emuntayi? NPR and NCR. Nothing is there. So these are called common sense concepts. And these are many methods. అవి కొంచెం ఇవి కొంచెం ఉండేవి. ఎగ్జాంపుల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాం అనుకో, AX² + BX, దానికి రూట్స్, దానికి ఫార్ములాలు, పంచాయతీ ఉంటుంది కాబట్టి అందరికీ ఇష్టమే. బైనామియల్ థియరం అన్నా ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టమే. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్నా ఇష్టమే. కాంప్లెక్స్ నెంబర్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ ఇష్టమే. కొన్ని చోట్ల ఎక్కడో టఫ్ ఉంటుంది. బట్ when it comes to probability and PNC, and the people will feel it like irritating. But I am saying, my dear, ప్రాబబిలిటీ పిచ్చ ఇంపార్టెంట్ లైఫ్లో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ ఓన్ మనీ, మనం తీసుకునే డెసిషన్ హౌ ప్రాబబుల్ ఇట్ ఈస్. అంటే మీనింగ్ తెలుసా? ప్రాబబుల్ మీన్స్ మనం ఒక డెసిషన్ అనుకుంటున్నాం లైఫ్లో, ఇది నిజంగా జరుగుద్దా? ఎంత ప్రాబబిలిటీ ఉంటే అది మనం స్టార్ట్ చేయొచ్చురా? 0.5 ఉంటే న్యూట్రల్, నో యూస్. ఇఫ్ యూ గెట్ సంథింగ్ మోర్ దాన్ 0.7, 6, 8, 9, 99, 1 అంటే మీనింగ్ చెప్పింది చెప్పినట్టు జరగటాన్ని 1 అంటారు. సర్టెన్ ఈవెంట్. 0 అంటే మనం అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, ఉల్టా బిస్కెట్ అంటారు దాన్ని. సో జాగ్రత్త. Shall I move to one question? ఇది అర్థమైందా? ఒక నిమిషం చూడండి, మంచి క్వశ్చన్లు చేద్దాం దాని మీద త్వరగా. అసలు దేవుడా. రైట్. Shall I? ఎక్కడ ఈ క్వశ్చను AP&TSలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు రా నాన్న. సో కొంచెం జాగ్రత్త. అండ్ దట్ టు దిస్ ఈజ్ అ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఓన్లీ, ఫ్రమ్ AP టెక్స్ట్ బుక్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ఇది. సో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. రైట్, సాల్వ్డ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్లో కూడా ఉందిరా సేమ్ మోడల్. సో బెటర్ టు లర్న్ దిస్. టేక్ ఇట్ క్విక్లీ. ఈ ఒక్క క్వశ్చన్ చెప్పి క్లోజ్ చేస్తాను. రైట్.
if ABC are three independent events. ఈ క్వశ్చనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 3 క్వశ్చన్లలో గ్యారెంటీగా 2 లాంగ్ ఆన్సర్లు కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఒక థీరం అడుగుతాడు రా. ఎన్ని థీరమ్స్ ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. ఏంటా 2? ఒకటి మల్టిప్లికేషన్ థీరం, ఒక ఎడిషన్ థీరం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడగడానికి అవకాశం ఉంది. దెన్ మిగతాది క్వశ్చన్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ ఇప్పుడు నేర్చుకున్నామా ఇండిపెండెంట్ ఈవెంట్స్ది? దట్ ఇస్ అ క్వశ్చన్, నాట్ ఎ స్టేట్మెంట్ ఆన్ ప్రూవ్. దట్స్ అ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పటికి 7-8 టైమ్స్ అడిగారు. సో పాసిబిలిటీ ఎక్కువ ఉంది. క్లియర్? జనరల్గా క్వశ్చన్ పేపర్ ఏం చేస్తారు పేపర్ సెట్టర్స్? ఐపీలో ఎక్కువ సార్లు అడిగిందే మళ్ళీ అడుగుతారు. ఏమన్నా అర్థమైందా? బుర్రుంటే ఎక్కువ ఇయర్స్ ఎక్కడైతే ఉంటాయి, నువ్వు ఏ కాలేజీ మెటీరియల్ చేసినా అందరు కాపీ కొట్టిన చైతన్య నారాయణ నుంచే కాబట్టి పెద్ద అక్కడ కంగారు పడాల్సిన పని లేదు. అవే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే ఇచ్చాడో దాన్ని బాగా చదివితే మనకి 75 వచ్చేస్తాయి. క్లియర్? సో ఎక్కువ సార్లు అడిగిన ఒక క్వశ్చన్ నాకు ఇక్కడ కనపడుతుంది, త్వరగా రాసుకోండి. ఇఫ్ ABC are 3 independent events of a random experiment. సో ఎన్ని ఇచ్చాడు రా? ఇఫ్ ABC are 3 independent events of a random experiment such that P of A intersection B complement C complement. బాబు ఇక్కడ ఒక చోట రాసుకోండి, ఈ కాంప్లిమెంట్ని డాష్ కూడా అంటారు లేదా బార్ కూడా అంటారు. ఇవన్నీ ఒకటే మీనింగు. కెన్ యూ రిపీట్? ఏ కాంప్లిమెంట్, ఏ డాష్ ఆర్ ఏ బార్, అన్నిటి మీనింగ్ ఒకటే. రిప్రజెంటేషన్స్ ఆర్ డిఫరెంట్. సచ్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్, దే గేవ్ సమ్ వాల్యూ రా 1/4. నెక్స్ట్, then find P of A, P of B, P of C. సింపుల్ క్వశ్చన్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు, ఆ మూడింటి వాల్యూస్ ఎంత అన్నాడు. సింపుల్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఒకసారి ముందు క్వశ్చన్ జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు రా. లెట్ మీ టీచ్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఈస్, త్వరగా రాసుకున్నారా? Solution is, so they already given that solution. Given, write down like this, given ABC are independent events. ఇందాక మనం ఒక ప్రూవ్ చేసాం, గుర్తుందా మీకు? అందుకే ఆ థీరం చెప్పే. ఏం థీరం అది? అదే ఒక క్వశ్చన్ చెప్పే ఇంతకు ముందు క్వశ్చన్. అరే ఏబిసి ఇండిపెండెంట్ అయితే వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంటే కదా. అదే కదరా ప్రూవ్ చేసింది. దేర్ ఫోర్ వాట్? ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్, సి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో. అర్థమైందా మీనింగ్? ఆ స్టెప్పే మెయిన్. దేర్ ఫోర్ అన్నామే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ థింగ్. Therefore, that is the thing. Then next, given. What given? P of A intersection B complement intersection C complement is equal to, em rayachura? P of A into B complement into C complement. Ade kada meaning? But that value is how much they gave ra? 1/8. 1/4. 1/4. Like that, write all the things. Write all the equations. Can you write all the 3 equations? Can you write all the 3 equations? So next, ekkutundi kada, what I can write? One by 8. Next, P of A complement intersection B complement intersection C complement is nothing but
A complement, B complement, C complement is nothing but 1 by 4. Take it down. First, you do that. Now, can you take respect to ratios? Inkem cheyali simplification. Ela? For example, you take first two ratios ra. Divide first two. దానికి పేర్లు ఏమైనా పెట్టుకుంటారా? ఊరికే గుడ్డిగా రాసుకుంటూ వెళ్ళిపోతారా? దీని ఈక్వేషన్ 1 అవన్నీ ఎవరు నేర్పిస్తారా? మీకు స్కూల్స్లో చెప్తారు కదరా. ఏం చేద్దాం? కెన్ యూ డివైడ్ 1 by 2? సో ఇఫ్ ఐ డూ 1 by 2 రా, అమ్మా మీరు డివైడ్ చేసేటప్పుడు ఇలా రౌండ్ ఆఫ్ చేసి రాయండి. కొంచెం అందంగా అర్థవంతంగా ఉంటుంది, మీనింగ్ఫుల్ వే ఉంటుంది. ఒక 1 by 2 వేస్తే అది హాఫో లేకపోతే ఏంటో తెలియదు వాడికి. జస్ట్ కొంచెం రాసేది కొంచెం నీట్గా రాయండి, బద్ధకంతో రాయొద్దు. సో వాట్ యూ విల్ గెట్ మ్యాన్, యూ విల్ డివైడ్ ఇట్ నా. నేను డైరెక్ట్గా రాస్తున్నా. డివైడ్ చేస్తే ఏమేమి పోయినాయో చెప్పండి అక్కడ. అన్న నేను చెప్తుంది ఇదే. దాన్ని 1 దీన్ని 2. మన వాళ్ళు ఐన్స్టీన్లకు బ్రదర్స్. దీన్ని 1 అనుకుంటారు, దీన్ని 2 అనుకుంటారు, 1 by 2 వేస్తారు. ఏమైనా అర్థమైందా? నాకు తెలిసిన స్టూడెంట్స్ వింత స్టూడెంట్స్ ఉంటారు, మీలాంటి మంచి వాళ్ళు ఉండరు. సో ఈ 2 డివైడ్ చేస్తారు. 1 by 2 ఈక్వేషన్ 1, 2, 3 అంటారు. 1 by 2 వేస్తాడటు. వాడి మీనింగ్ ఏంటి? రాసేవాడి మీనింగు డివైడ్ ఫస్ట్ ఈక్వేషన్ బై సెకండ్ ఈక్వేషను. అయితే ఇటు 1 by 2 వచ్చింది కదా, ఇక్కడ డివైడ్ చేస్తే 2 వస్తుంది. వాడికి మధ్యలో పిచ్చెక్కేస్తుంది. వాడు ఏం చేశాడు వాడు మర్చిపోతాడు. దాన్ని సాల్వ్ చేస్తే 1 by 2 = 2 వస్తుంది. చూసారా ఎంత అద్భుతమైన ఐన్స్టీన్స్ ఉన్నారో. కాబట్టి డియర్ స్టూడెంట్స్, నేను ఏం చెప్తున్నాను రా హర్షిత, నీకు అర్థమైందా నేను ఏం చెప్పానో? దీన్ని 1 అనుకోరా నాన్న, దీన్ని 2 అనుకో. ఇప్పుడు దేనితో డివైడ్ చేయమన్నా? ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేయమన్నా. ఇప్పుడు 1 by 2 రాదు. అర్థమైందా? సో వాట్ యూ విల్ గెట్ బై. చూడు, ఈ 2 డివైడ్ జరుగుతున్నాయి కదా, ఏమేం కట్ అవుతున్నాయి చెప్పండి. P of C కట్ అవుతుంది, కట్ అవ్వట్లే. సరే ఒక నిమిషం ఆగు, ఓ పని చేద్దాం. 1 by 3 వేసాయి. 2, 3 కూడా కాదు, 1 by 3 తీసుకో, దీన్ని 3 చేయి, అండ్ 2 by 3 తీసుకో. ఎక్కిందా నేను చెప్తుంది? కెన్ యూ డివైడ్ నౌ? 1 by 3 తీసుకుంటే ఏమేం పోతుంది చెప్పండి రా. సో యూ విల్ గెట్ P of A by P of A complement. హౌ మచ్ ఐఎమ్ గెటింగ్ మ్యాన్? 1 by 4 by 1 by 4 మీన్స్ 1 ఐఎమ్ గెటింగ్. ఇదంతా మీరు నీట్గా రాయాలి. నేను బోర్డులో ఒక చోటే చూపిస్తాను అంతా. ఐ థింక్ యూ కెన్ రిప్రజెంట్ ఇట్ బై సింప్లిఫైయింగ్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. వాట్ యు ఆర్ గెటింగ్, యు నో, P of A by ఇదేమో 1 minus P of A కదా, ఈక్వల్ టు 1 కదా. సో ఇంకా సింప్లిఫై చేస్తే 2P of A is equal to 1, P of A is 1 by 2. ఒకటి వచ్చేసింది. Probability of A is 1 by 2. Now divide 2 and 3 and give me the answer. Can you divide 2 and 3? So by dividing 2 and 3, PC cancel, PA cancel, PB by 1 minus PB, that is nothing but 1 by 8 by 1 by 4 means it is 1 by 2. So 3P of B is 1. So P of B is how much, my dear? 1 by 3. Clear or any doubt? But we know that clear. I got P of A, P of B, but I want P of C na. We know that. What we know? Sum of all the probabilities is. We know that P of A, ari ఏదన్నా ఎన్నుంటే అన్ని యాడ్ చేస్తే 1. P of A, P of B plus P of C is always 1. Therefore P of C is 1 minus 1 minus 1 by Indra 1 minus 1 by 3. Enda 1 by 6. That's it. This question is very important.
ఇంకా మీ బుక్స్లో చాలా ఉండొచ్చు, కానీ మీ అదృష్టం ఏంటంటే అవన్నీ డిలీటెడ్. ఇంకా మీరు చేయాల్సింది 2 మార్క్స్వి రైట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ ఇక్కడ వరకు చాలు. ఇంకా ఉన్న చాప్టర్ వీ హ్యావ్ ఓన్లీ 1 చాప్టర్ కాల్డ్ ర్యాండమ్ వేరియబుల్స్. డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఇంకా మీరు మిగతా పార్ట్స్ ఏమైనా మిస్ అయితే ఇది మొత్తం ఒక ప్లేలిస్ట్ చేసేస్తాను. మొత్తం హార్డ్లీ కలిపితే ఒక 8 అవర్స్ కూడా ఉండదు. గట్టి కూర్చుంటే 8 అవర్స్లో నుంచి మై ఎక్స్పెక్టేషన్ యూ విల్ గెట్ 35కి 35 వచ్చేస్తాయి. ఎన్ని క్వశ్చన్లు చేయాలి? 5. 7 మార్క్స్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ 5. బట్ 10 క్వశ్చన్స్ వాడు ఇస్తాడు కదా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 10కి 10 దిగితే అదృష్టం, కానీ నీకు కావాల్సిన 5 అయితే గ్యారెంటీగా దిగుతాయి. ఏమైనా అర్థమైందో చెప్పింది? 10లో నువ్వు చేయాల్సింది ఎన్ని? 5. నువ్వు చేయాల్సిన 5 అయితే మనం చెప్పుకున్న, నాకు తెలిసి మొత్తం నేను ఒక 30 క్వశ్చన్లు చెప్తాను అన్నాను. మరి 30 చెప్పానో లేదో, ఇంకా తక్కువే చెప్పినట్టున్నాను. ఒక 25 క్వశ్చన్స్ చెప్పుంటాను. ఆ 25లోంచి నీకు కావాల్సిన 5 మినిమం 5 గ్యారంటీ. రైట్, దాట్స్ ఇట్. ఎలా చెప్తున్నారు సార్ ఇలా గ్యారంటీ అని? ఇది ఐపీరా అండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ డిడ్ 1, అప్పుడు ఇది లేదు, దీని బ్యాక్ సైడ్ ఒక వైట్ బోర్డు ఉంటుంది, దాని మీద అప్పుడు నా దగ్గర ఏదో డొక్కు ఫోన్ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3 years ago. అంటే నేను ఫోన్లో మంచి మెయింటైన్ చేయను, చిన్న ఫోన్లు ఉంటాయి. దానితోటి వీడియో తీశాడు ఒకడు. ఓ పిల్లోని ఇలా పట్టుకోమన్నా, వాళ్ళు వీడియో తీశారు. ఐ టాట్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్లో ఒక 5 క్వశ్చన్లు చెప్పా. 5 క్వశ్చన్లు 2 గ్యారెంటీగా వస్తాయిరా అని చెప్పా. ఈ వీడియో తీసినోడు ఒక్కడే చదువుకున్నాడు, మిగతావాడు ఎవ్వడు దాన్ని చూసుకోలే. 5లో 2 దిగిపోయినాయి. ఆ వీడియో తీయగానే యూట్యూబ్లో పెట్టేసా. ఫస్ట్ వీడియో అదే యూట్యూబ్లో పెట్టింది. 5 మందే చూశారు. అర్థమైందా? ఆ 5 మంది ఆ 2 క్వశ్చన్లు రాశారు. 5 మందిలో మన పిల్లలు చూడండిరా ఏది అప్పట్లో నా దగ్గర ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలు అందరు కలిపితే ఒక 150 మంది ఉంటారు. చూడండిరా అంటే 5 మంది చూశారు. 5 మంది వెళ్ళి రాసొచ్చారు. అర్థమవుతుందా? ఎగ్జామ్ అయిపోయినాక వచ్చారు, చూశారు, అన్నీ అక్కడ చెప్పిన 5లోనే 2 వచ్చినాయి. ఇప్పుడు తలని బాదుకుంటున్నారు. దీన్ని ఏమంటారో తెలుసా? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమర్థమవుతుందో తెలుసా? చేతులకున్న బూడిదంతా ఆకులు కంటుద్ది. ఆ బూడిద ఇంకేం చేయాలో తెలియక అందరికి పూస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ బ్లేమ్ గేమ్. సార్ వాళ్ళు ఏం చెప్పలేదు, కాలేజీ వరస్ట్ అయితే నీకేం బెస్ట్ వస్తుంది? సో ఇలాంటి బ్లేమ్ గేమ్తో లైఫ్ని బలి చేసుకుంటారు చాలామంది పిల్లలు. ఆ గుంపులో, ఆ గొర్రెల మందలో మీరు లేకుంటే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో దోస్ హు ఆర్ వాచింగ్ దీస్ వీడియోస్, మై డియర్ స్టూడెంట్స్, ఐ గేవ్ ఎగ్జాక్ట్లీ 25 క్వశ్చన్స్. లేదా ఇంకా రేపటితో కలిపి నేను ఫస్ట్ చెప్పాను మీకు 30 క్వశ్చన్స్ చెప్తానని. సో ఈ 30 క్వశ్చన్స్లో నుంచే మీకు కావాల్సిన 10లో నా ఎక్స్పెక్టేషన్ 7-8 దిగుతాయి, కానీ మనకు కావాల్సిన 5 అయితే గ్యారెంటీ వస్తాయి. అర్థమవుతుందా? అండ్ దీనిలో నేను చుట్టూ సబ్జెక్ట్ చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఈ ఇండిపెండెంట్, ఇలాంటివి చెప్పాను కదా. 2-4 మార్క్స్లు కూడా అడుగుతారు డైరెక్ట్గా. డిఫైన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ 2 మార్క్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్, యూ కెన్ గివ్ ఇట్ నా. సో ఇవన్నీ కలుపుకున్నా కానీ ఇంకొంచెం మార్క్స్ తెచ్చుకోవటానికి ఈజీ అవుతుంది. ఫర్దర్ పాసిబిలిటీ ఉంటే ఐ విల్ డిస్కస్ కంప్లీట్ 2 మార్క్స్ ఒక 30-40 క్వశ్చన్లు చెప్పామంటే అక్కడ చాలా సేఫ్ అయిపోతాం మనం. బట్ చూద్దాం, టైం ఉండాలి కదా. సో టుమారో మోస్ట్లీ ఐ విల్ టేక్ 1 పబ్లిక్ లైవ్ ఆన్ ర్యాండమ్ వేరియబుల్స్. మార్నింగ్ ఇంట్లో ఉంచి కూర్చొని చెప్తాను. సో వీల్ కంప్లీట్ బై టుమారో ఎవ్రీథింగ్. సో Monday onwards we'll go for 2B. Thank you, bye, take care. And
అమ్మా నేను ఇంక అడగనరా, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవడన్నా ఉంటే, ఫ్రెండ్ ఎవడు లేడు సార్ అంటావా, ఎవడికి షేర్ చేయకు. ఈ ఉల్టాలో వెళ్తే బెటర్ ఏమో. ఎవరికి షేర్ చేయొద్దురా అంటే అందరికి షేర్ చేస్తారు. అప్పుడు మీకు తెలుసా, ఒక వీడియో ఎవరికి షేర్ చేయొద్దురా అంటే ఆ వీడియో